కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, ఈ టీవీ కార్యక్రమమును శ్రద్ధగా వినుచున్నందుకు దేవుని తరఫున మీ అందరికీ మొట్టమొదటిగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ గివెన్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ బిఫోర్ యూ ఎవ్రీ వే. దేవుని వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇంతవరకు నాయన మీ సజీవమైన రెక్కల చోట్ల మమ్మల్ని అందరినీ భద్రపరిచి నీ కృపలో పెంచి పోషిస్తున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇదిగో నా తండ్రి, మీ వాక్యాన్ని వివరించటానికే, మీ ప్రజలతో మాట్లాడటానికే మీరు ఇచ్చినటువంటి ఈ సమయం కొరకు మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా ప్రభువా, నీ వాక్యాన్ని వినిచుండగా మెండైన దీవెనలు కలుగు చేయమని, మీ వాక్యాన్ని వినటానికి ఆసక్తి కలిగినటువంటి హృదయాన్ని దయచేయమని మీ సముఖంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆయన ఎవరైతే మారు మనసు పొందలేకపోతున్నారో వారికి మారు మనసును దయచేయండి నాయన. వాక్యాన్ని వినగలిగినటువంటి కృపను మీ ప్రియ బిడ్డలకు దయచేయండి తండ్రి. ఆసక్తి చూపించేటువంటి వారిగా తయారు చేయండి నాయన. ఇక నా ప్రభా, ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే నా ప్రభా ఈ క్షణమే ముట్టండి, వారిని స్వస్థపరచండి నాయన. మీటుకు మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రసాదించమని, ప్రతి ఒక్కరికి కూడా మంచి మనసును దయచేయమని ఇచ్చిన ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనిమ్మని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మన కుటుంబాల్లో అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలు చేసినటువంటి దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు, బలమును శక్తిని దయచేసేటువంటి దేవుడు, మన ఎడల ఆయన చేసినటువంటి మహా ఆశ్చర్య కార్యాలు, ఎన్నో కృపలు మనకు ఆయన దయచేశాడు అనేటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే అటువంటి దేవునికి మనము తిరిగి ఏమి చెల్లిస్తున్నాం? మనకు మేలు చేసినటువంటి దేవుని ఏ విధముగా గణపరుస్తున్నాం? ఎంతకాలమో ఎంత సమయము ఆయన సన్నిధిలో గడుపుతూ ఉన్నాం అనేటువంటి సంగతిని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసినటువంటి మహా ఆశ్చర్య కార్యాలకి ఎల్లప్పుడూ కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అంతే తప్ప దేవుని ద్వారా పొందినటువంటి ఉపకారాలు పొందుకొని దేవునిని మర్చిపోయి తిరిగినట్లయితే ఏ విధమైనటువంటి ప్రయోజనము మనకు ఉండదు. మన కుటుంబీకులకు ఆరోగ్యం ఉండదు, మన కుటుంబీకులకు శాంతి సమాధానము ఉండదు. ఎందుకనంటే దేవుడిచ్చినటువంటి తలాంతులను మనము పొందుకొని ఆయన్ని మరిచిపోయి తిరుగుతున్నాము గనక చాలామంది అటువంటి వారు మరలా శోధనలకు గురి అవుతారనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము నుంచి 15వ వచనంలో ఈ విధముగా మనతో మాట్లాడుతున్నారు. సహోదరులారా, జీవము గల దేవుని
విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోనిడి. గాడ్ గివింగ్ అస్ ఎ వండర్ఫుల్ కాషన్. జాగ్రత్త చెప్తున్నాడు. పరికించి మన హృదయాలను చూసి ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఏ విధముగా నీ ప్రవర్తన ఉంటుంది అనేటువంటి సంగతిని గూర్చి నీవు ఆలోచించుకో అనేటువంటి సత్యాన్ని ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని హృదయం మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో. జీవము కలిగినటువంటి దేవుని యొక్క మాటలు, జీవము కలిగినటువంటి దేవుని యొక్క ప్రణాళిక నీ మీద ఎంతవరకు ఉందో, దేవుడు నీ పట్ల ఏం చేశాడో అది నీకు తెలుసు. దేవుడు ఏ రకమైనటువంటి అద్భుత కార్యాలు నీ గృహంలో చేశారో అది నీకు తెలుసు. అయితే ఇది నా దేవుడు చేశాడు అనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతాం. దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలకి నీవేం చేయాలంటే విశ్వాసముతోటి నీవు ఆయన ఎల్లప్పుడూ కూడా హత్తుకొని ఉండాలి. విశ్వాసము కలిగినటువంటి జీవితము ప్రతి క్షణము కూడా ఆయన్ని గుర్తు చేసుకొని నువ్వు మసులుకోవాలి. ఎందుకనంటే దేవుడు ఆ గొప్ప కార్యాన్ని నీకు చేశాడు. దేవుడు నీ వ్యాధి నుంచి స్వస్థపరిచాడు. ఆయన ఎంతో కాలంగా నువ్వు బాధపడుతూ ఉన్నావు. నీ ధనాన్ని అంతటినీ కూడా వెచ్చించావు. అనేక మంది డాక్టర్ల దగ్గరికి నువ్వు తిరిగావు. ఎంతో శ్రమ నువ్వు అనుభవించావు, ఎంతో బాధను అనుభవించావు. ఎట్టకేలకి ప్రభు సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఆయన నిన్ను స్వస్థపరిచాడు. ఆయన నిన్ను స్వస్థపరిచినప్పుడు నువ్వేం చేయాలంటే ఆయనలో విశ్వాసము కలిగినటువంటి జీవితాన్ని నీవు జీవించాలి. అటువంటి విశ్వాసము కలిగినటువంటి జీవితము నీకు ఉందా లేదా అని దేవుడు అడుగుతున్నాడు. ఒకవేళ మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనిడి. నీకు నీవే పరీక్షించుకొనిడి. నీకు నీవే తెలుసుకో. దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని గురించి నీవు ఎల్లవేళలా కూడా నీవు తలపోసుకో దేవుని యొక్క గొప్పతనాన్ని. అలాగా తలపోసుకుంటున్నావో లేదో, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావో లేదో ఒకవేళ నువ్వు చూసుకో. కొందరు ఏం చేస్తారనంటే దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలని సవిచూసి అవి పొందుకొని ఆ కృపలన్నీ దేవుడు ఇచ్చిన తరువాత దేవునిని మర్చిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటారు చాలామంది. అటువంటి వారు కొరకు ఈ వాక్యం తెలియచేస్తూ ఉంది. ఎలాగనంటే ఒకవేళ నీలో ఏమైనా ఉందో లేదో, విశ్వాసం ఉందో లేదో, దేవుని గురించి నువ్వు చెప్తున్నావో లేదో, నీలో ఉండేటువంటి సాతాను శక్తులు వలన దేవునిని మర్చిపోయి తిరుగుతున్నావేమో. బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండు. నీవు జాగ్రత్తగా చూసుకో. ఎల్లవేళలా నీ యొక్క పరిస్థితిని అంతటిని కూడా దేవునికి తెలియచేస్తూ ఆయనని కొనియాడుకో అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేడు మీరాయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచకూడదని ఆయన చెప్పాను గనుక. ఒకవేళ మీ హృదయములను కఠినపరచకూడదు, దేవునికి కోపము పుట్టించకూడదు. ఎందుకనంటే నీకు చేసినటువంటి ఆ మేళ్ళు గురించే నువ్వు మాట్లాడతావలే తప్ప దేవుడు నాకు ఏమి చేయలేదు, ఇది నా స్వశక్తి వలన నేనే సంపాదించుకున్నాను, ఎవరు కూడా నాకు దీనిని బలపరిచి నాకు ఇవ్వలేదు, ఈ సహాయం అంతా ఎక్కడి నుంచో రాలేదు, నాకు నేనే కష్టపడి సంపాదించుకుని పెట్టుకునేటువంటి ఈ పరిస్థితి ఈ గృహంలో నాకు ఉంది అనేటువంటి గర్వపు మాటలు చెప్పుకునేటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. ఒక గృహాన్ని కట్టుకున్నా,
ఒక మంచి కార్యాన్ని నీవు కుటుంబాల్లో చేసుకున్నా ఇదంతా కూడా దేవుడే చేశాడనేటువంటి సత్యాన్ని, దేవుడే చేశాడనేటువంటి విశ్వాసాన్ని నీ హృదయంలో ఉంచుకోవాలి. ఆయన్ని కొనియాడాలి, ఆయన్ని ఘనపరచాలి అనేటువంటి ఉద్దేశం ఈ వాక్యంలో కనపడతా ఉంది. అయితే దేవుని ద్వారా నీవు పొందుకున్న తర్వాత ఈ మేళ్ళన్నీ కూడా నువ్వు సంపాదించుకున్న తర్వాత నువ్వేం చేస్తున్నావనంటే దేవునికి అడ్డంగా మాట్లాడుతున్నావు. దేవుడంటే ఎవరో తెలియనట్టుగా ఉంటున్నావు. అది నీలో ఉండేటువంటి ప్రమాదకరమైనటువంటి జబ్బు. అది నీలో ఉండేటువంటి ప్రమాదకరమైనటువంటి అహంభావము, గర్వము అన్నీ కూడా నీలో చోటు చేసుకుంటూ ఉంటాయి. దేవుణ్ణి ఎప్పుడైతే నీవు మర్చిపోయి తిరుగుతూ ఉన్నావో సాతానుడు నిన్ను ఆవరిస్తూ ఉంటాడు. సాతాను మాటలు మాట్లాడుతూ ఉంటావు, గర్వపు మాటలు మాట్లాడుతూ ఉంటావు, ఎదుటివారిని లెక్క చేయలేనటువంటి స్థితిలో నీవు కనపడుతూ ఉంటావు. కాబట్టి అటువంటి పరిస్థితి నీకు ఏమైనా ఉన్నదో లేదో నీవు ఒకసారి ఆలోచించుకో, జాగ్రత్తగా చూసుకో. మీలో ఎవని యందైనను దుష్ట హృదయము ఉందేమో జాగ్రత్తగా చూసుకొనిడి. నీ గురించి ఎవరు చెప్తారు? నీకు నీవే బాధ్యుడివి, నీ మనసుకు నీవే కర్తవు. దేవునిలో నువ్వు ఎంత బలంగా వాడబడుతున్నావో, దేవునిలో నీవు ఎంతగా ఆయన యొక్క కార్యాలకు సహకరిస్తున్నావో, ఆయన మంచి కార్యాలకి వినటానికి ఎంతమందిని నీవు ప్రోత్సహిస్తున్నావో, లేదా ఎంతమందిని దేవుని యొద్దకు వచ్చినటువంటి వారిని దేవుని మందిరంలోకి రాకుండా నీవు పాడు చేస్తున్నావో ఇవన్నీ కూడా నీకు తెలుసు. నీవు మంచి పనులు చేసినట్లయితే, దేవునికి నమ్మకంగా విశ్వాసంతోటి జీవించినట్లయితే నీకంతా మేలే కలుగుతుంది. అలాగ కాకుండా దేవుని మందిరానికి వచ్చినటువంటి వారిని చెడగొట్టే ప్రయత్నం నువ్వు చేసినట్లయితే ఆ యొక్క శాపాన్ని నీవు అనుభవిస్తావు. ఇది మాత్రం దేవుడు చెప్పినటువంటి మాట, సత్యమైనటువంటి మాట, దేవుడు నీతో మాట్లాడుతూ ఉండేటువంటి మాట అని నీవు అర్థం చేసుకొని నాలో దుష్ట హృదయం ఏమైనా ఉన్నదా అని నీవు తలపోసుకో, దాన్ని పరీక్షించుకో. తద్వారా నీవు మారు మనసు పొందు. క్రిత జీవితంలో నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నీవు జీవించావు. కానీ ఇక నుంచి అయినా దేవుని యొక్క వాక్యాలను విని దేవుని మందిరంలోకి వెళ్ళి నీ యొక్క పాపకార్యాలన్నిటినీ ఒప్పుకొని, క్రితములో ఈ విధమైనటువంటి జీవితాన్ని జీవించాను ప్రభువా, ఇక మీదట నీకు లోబడి ఉంటాను, లోబడేటువంటి హృదయాన్ని నాకు దయచేయి ప్రభువా అనేటువంటి ప్రార్థనను నేర్చుకో. అదే నీ యొక్క దుష్ట హృదయం ఏమైనా ఉందో లేదో తెలుసుకోవడం అంటే. దుష్ట హృదయం ప్రతి వానిలోనూ కూడా సాతానుడి ద్వారా ప్రవేశిస్తూ ఉంటాడు. అది పోవాలనంటే దేవుని యొక్క వాక్యము ద్వారా నీవు కడుగుకో, దేవునిలో విశ్వాసం ఉంచు. ఆ విశ్వాసం ఉంచటం ద్వారా నీలో ఉండేటువంటి సమస్తమైనటువంటి హేయక్రియలు, దుష్టత్వము తొలగిపోతుంది. ఇంకా కఠినముగా ఉండకూడదు, హృదయములను కఠినపరచుకొనకూడదు. ఎల్లప్పుడూ కూడా నీవు కఠినాత్ముడుగానే జీవిస్తూ ఉన్నావు. దేవుని ప్రజల పట్ల కఠినత్వం చూపుతూ ఉన్నావు. ఎవరైనా ప్రార్థన చేయటానికి నీ ఇంటికి వచ్చినట్లయితే నీవు నీ ఇంటి ద్వారములే తెరవబడవు, నీ గేట్లే తీయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే దేవుని కంటే సుఖానుభవం కలిగినటువంటి మనుషులు ఈ లోకంలో కలవరని దేవుని యొక్క వాక్యం అని సెలవిస్తూ ఉంది. అయితే అటువంటి సుఖానుభవమైనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తున్నావు. ఇది కూడా దేవుని ద్వారా కలిగినదే. కానీ ఆ పరిస్థితిని మర్చిపోయి నీలో ఉండేటువంటి సాతాను క్రియల వలన దైవజనులనే నీవు లెక్క చేయలేకపోతున్నావు. నీవు దైవజనులనే లెక్క చేయలేనటువంటి అంతకాలము కూడా నీ పరిస్థితి అంతా కూడా ఎవరూ లెక్కలేనంత తనముగా నీవు కూడా ఉంటావు. ఎందుకనంటే దేవుని బిడ్డల పట్ల దేవుడంటే నీకు అసహ్యం కలుగుతుంది. దేవుని ద్వారా నువ్వు పొందుకునేటువంటి మేలులు ఎటువంటివో నీకు తెలిసింది కూడా దేవుని బిడ్డల పట్ల నీవు అనేక రకాలైనటువంటి హేయ కార్యాలు చేసావు. దేవునికి ఇష్టము లేనటువంటి పనులన్నింటినీ కూడా నువ్వు చేసావు. కాబట్టి దేవుడంటే నీకు ఇష్టముగా కాదు.
ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే సాతానుకి నీవు ఎక్కువ విలువనిచ్చి జీవిస్తూ ఉన్నావు. అందుకే నీ జీవితం అంతా కూడా తక్కువ స్థాయిలో ఉంటా ఉంది. సుఖానుభవం కలిగినప్పటికీ కూడా నీలో శాంతి సమాధానము కలగటం లేదు. నీ కుటుంబంలో శాంతి లేదు, నీ కుటుంబంలో శాంతి లేదు, నీకే ఆరోగ్యం లేదు. ఎందుకనంటే దేవునిని మరిచిపోయి తిరుగుతూ ఉన్నావు కదా. ఎల్లప్పుడూ కూడా దేవునిని ఘనపరిచేటువంటి పరిస్థితిని నువ్వు నేర్చుకో. దేవునిని ఆరాధించుకునేటువంటి పరిస్థితిని నీవు నేర్చుకో. కఠినత్వాన్ని నీ తీసివేయి. దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండు. ప్రేమ కలిగినటువంటి మాటలు ఇతరులకు పంచిపెట్టు దేవుని యొక్క వాక్యం ద్వారా. అప్పుడు నీవు దీవించబడతావు. గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ఏమంటున్నారు, ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనిడి. దేవునికి స్తోత్రం. నేడు అనేటువంటి సమయం ఉండగానే ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనిడి. అసలు నీకే బుద్ధి లేదు, నీకు బుద్ధి లేనటువంటి పరిస్థితి ఉంది. ఎల్లప్పుడూ కూడా దేవునికి విలువలేనటువంటి స్థానం నీలో కనపడతా ఉంది. దేవుడంటే లెక్కలేనటువంటి స్థానం నీలో ఉన్నది. కాబట్టి ఇతరులకు నువ్వెలాగా బుద్ధి చెప్తావు? ఇతర చిన్న బిడ్డలకు నువ్వెలా బుద్ధి చెప్పగలుగుతావు? నీవే బుద్ధి లేనటువంటి వ్యక్తిగా కనపడుతున్నావు. స్త్రీ అయినా పురుషుడైనా సరే ఇది నీవు గమనించుకో. మన చుట్టుపక్కల మన ఎదుట చిన్నపిల్లలు ఏమైనా తప్పిదాలు చేసినట్లయితే నీవు వారిని బుద్ధి చెప్పి గద్దించాలి. అంతే తప్ప ఆ పొరపాట్లు చేసినటువంటి ఆ చిన్న పిల్లలను నువ్వేం చేస్తున్నావు? ఇంకా కోఆపరేట్ చేస్తున్నావు, వాళ్ళకి సహాయం చేస్తున్నావు. ఏం పర్వాలేదులే అని నువ్వు అంటున్నావు. వాళ్ళు ఏ తప్పిదాలు చేసినా సరే వాళ్ళనే కరెక్ట్ అని నువ్వు చెప్తున్నావు. అది నువ్వు చేసేటువంటి భక్తి. ఈ భక్తి దేవునికి ఇష్టమైనటువంటి భక్త. కాబట్టి దేవుడు చెప్పేదంటే ఏంటంటే ఇక్కడ నేడు అనబడు సమయం ఉండగానే నీవెంతవరకు బ్రతుకుతావో నీకే తెలీదు. ప్రతి వారు కూడా ఏదో ఒక సమయం, ఆ సమయం ఉండగానే, నేడు అనబడు సమయం ఉండగానే, ఈరోజు ఈ సమయంలోనే నీకు అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నీవేం చేయాలనంటే నీ ఎదుట కనబడే చిన్న బిడ్డలు ఏమైనా తప్పిదాలు చేసినట్లయితే వారిని సరిచేసేటువంటి స్వభావం నీలో ఉంది. సరిచేయటానికి ప్రయత్నం చేయి. అంతే తప్ప వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి స్వభావాన్ని నేర్చుకో. నువ్వు అలాగ చేసినట్లయితే నీ బిడ్డలకు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఒకానొక రోజున వస్తుంది. అప్పుడు కుమిలి ఏడుస్తావు. అయ్యో పలానా రోజున ఈ చిన్న బిడ్డలకు సరైనటువంటి న్యాయం నేను చేయలేదే, ఈ చిన్న బిడ్డలు నేను గద్దించలేదే, ఆ చిన్న బిడ్డలు నేను ఎంకరేజ్ చేశానే, వాళ్ళు చెడు త్రోవలో నడచినా కానీ అనేటువంటి బాధ, వేదన ఇవన్నీ కూడా నీవు అలుముకుంటావు. అప్పుడు దేవుడు నీకు గుర్తుకొస్తాడు. కానీ ఇటువంటి శ్రమలో, ఇటువంటి బాధలో నీవు పడే కంటే ముందుగానే దేవుని యొక్క వాక్యముని విలువ నుంచి, దేవుని యొక్క వాక్యం ఏమైతే చెప్తుందో దాన్ని అర్థం చేసుకొని నీవు మందిరానికి వెళ్ళకపోయినా నీ ఎదుట చిన్న బిడ్డలో తప్పితము చేసినప్పుడు నీవు వారిని గద్దించటం నీలో ఉండేటువంటి దేవుని ప్రేమ. ఆ దేవుని యొక్క ప్రేమ నీలో ఉన్నట్లయితే ప్రతి వారిని కూడా నువ్వు సరిచేయగలుగుతావు. ఆ ప్రేమే నీలో లేనప్పుడు, దేవుని యొక్క భక్తి నీలో లేనప్పుడు ఆ చిన్న బిడ్డలను నువ్వు ఎంకరేజ్ చేస్తావు, వాళ్ళని నువ్వు పాడు చేస్తున్నావు ఇండైరెక్ట్గా. అది నీకు శాపకరమైనటువంటి జీవితాన్ని నీవు కొని తెచ్చుకుంటున్నావు. అందుకని నీ బ్రతుకంతా కూడా ఈ విధముగానే శ్రమల పాలైపోయి ఉంటున్నావు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మహాశక్తి గలది. ఏ రకముగానైనా నీతో మాట్లాడుతుందో దానిని నీవు సరిచేయటానికి ప్రయత్నం చేసుకో. ప్రతిదినం ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనిడి. ప్రతిదినము కూడానంట. అంటే ప్రతిదినము కూడా సాతానుడు నిన్ను వెంటాడుతున్నాడు అనేటువంటి సంగతి నువ్వు మర్చిపోకుండా. ఇటువంటి సంఘటనలు ఎన్నో నీకు ఎదురవుతూ ఉంటాయి.
ఆ సంఘటనలు ఎదురైనప్పుడు నీవు దేవునిలో భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అయితే ఇటువంటి మంచి కార్యాలను చేయటానికి నీవు పూనుకొనటం. ప్రతిదినము కూడా ఒకరినొకరు బుద్ధి చెప్పుకొనిడి, ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతమటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉందము. దేవునికి స్తోత్రం. ఇటువంటి మనసు ఉన్నప్పుడు, ఇటువంటి దృఢమైనటువంటి సంకల్పము నీకు కలిగినప్పుడు, ఇటువంటి గట్టి నమ్మకము క్రీస్తులో నీకు కలిగినప్పుడు, ఇటువంటి హేయమైనటువంటి క్రియలు ఎవరైనా నీ ఎదుట కనపడినప్పుడు నీ వారిని బుద్ధి చెప్పటమే, వారిని గద్దించటమే. అలాగ చేయటం ద్వారా నీవు ఆశీర్వదించబడతావు, దేవుని యొక్క దీవెనలో నీవు పొందుకుంటావు. అంతే తప్ప వాళ్ళ గొడవ మనకు అనవసరము, వాళ్ళు చేసేటువంటి క్రియలు మనకు అనవసరము, వాళ్ళు ఏ రకంగా పాడైపోతే మనకు అక్కర్లేదు అనేటువంటి నీచమైనటువంటి స్వభావంతోటి నీవు బ్రతకకు. అలాగా నీచమైన స్వభావం నీలో రానియకు. ఎందుకనంటే నీవు దేవుని బిడ్డగా పరిగణింపబడవు. మంచి మనసుతోటి నీవు దేవుని ఆలయానికి వెళ్ళు, దేవుని ఆలయంలో నీ పాపములన్నీ ఒప్పుకో. క్రీస్తు వారు చేసినటువంటి ఆ యొక్క కృపలను గురించి నీ వేళవేళలా తలంచుకో. దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నీవు అలవర్చుకో. అన్నిటికంటే ముఖ్యంగా దేవునిలో విశ్వాసము కలిగినటువంటి జీవితం ఎటువంటిదో నీవు నేర్చుకో. అటువంటి విశ్వాసాన్ని నీవు కొనసాగించు. అలా కొనసాగించినట్లయితే దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరకు దయచేయనుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. ప్రార్థన చేసుకుందారు ప్రియులారా. అందరూ కండ్లు మూసుకొనండి. కృప కలిగిన మా ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి, విశ్వాసం కలిగి జీవించమని మీ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు నా తండ్రి. మాలో ఏ విధమైన తప్పిదాలు ఉంటే నా ప్రభువా, తప్పిదాలన్నిటినీ కూడా క్షమించండి. ఇతరుల పట్ల మీ యొక్క మంచి మనసు కలిగి ఎదుటి వారిని సరిచేయటానికి మీ కృపను అనుగ్రహించండి నాయన. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా ప్రభువా, మీ వాక్యాన్ని వినుచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపండి తండ్రి. వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే ఈ క్షణమే ముట్టండి నాయన. ప్రతి వారు కూడా మీ వాక్యాన్ని వినటానికే వేగిరపడి మనసు దయచేయండి నాయన. ప్రతి వారు కూడా మీ అందు నమ్మకము కలిగి విశ్వాసము కలిగి జీవించేటువంటి భాగ్యాన్ని ప్రతి వారికి దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ సముఖంలో చేర్చుకోమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచిన మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని
నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.